ఓడరేవులు మరియు విమానాశ్రయాలు. అధ్యక్ష, సింగపూర్ జాతిపితగా ప్రసిద్ధిగాంచిన లీ క్వాన్ యూ వారి మాటల్లో అధ్యక్ష, ఒక దేశం యొక్క గొప్పతనం దాని పరిమాణంతో మాత్రమే కాదు, ఆ దేశ ప్రజల సంకల్పము, ఐక్యత, సత్తువ, క్రమశిక్షణ మరియు పటిష్టమైన నాయకత్వం ఆ దేశాన్ని చరిత్రలో గౌరవనీయమైన స్థానంలో నిలుపుతుంది. లీ క్వాన్ యూ అధ్యక్ష, ఫౌండర్ ఆఫ్ సింగపూర్, ఒక చిన్న బ్రిటిష్ కాలనీ నుంచి ఈరోజు సింగపూర్ ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప ఫైనాన్షియల్ సెంటర్ అయిందంటే దాని ఫౌండర్ లీ క్వాన్ యూ అధ్యక్ష. తను ఎన్నో గొప్ప సాధనల్లో చాలా ముఖ్యమైన ఆయనకి క్రెడిట్ ఇచ్చేది అధ్యక్ష, మోస్ట్ మ్యాసివ్ పబ్లిక్ హౌసింగ్ ప్రోగ్రామ్ అధ్యక్ష. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో అతి గొప్ప పబ్లిక్ హౌసింగ్ ప్రోగ్రామ్ టేకప్ చేసినది సింగపూర్లో అధ్యక్ష. ఆయనకు ఆ క్రెడిట్ ఉంది. మరి ఈరోజు మా ప్రభుత్వం కూడా అధ్యక్ష 30 లక్షల మంది, 30 కనీ విని ఎరగని రీతిలో అధ్యక్ష, మా ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయల వ్యయంతో 4 పర్యావరణహిత ఓడరేవులను రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడలో నిర్మించడం జరిగింది. వీటి ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి 110 మిలియన్ టన్స్ పర్ యానం అదనపు సామర్థ్యం సృష్టించడం ద్వారా దాదాపు 75,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. మా ప్రభుత్వం 3,800 కోట్ల రూపాయల వ్యయంతో 10 ఫిషింగ్ హార్బర్లను జువల్దిన్న, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, కొత్తపట్నం, ఓడరేవు, బియ్యపుతిప్ప మరియు మచిలీపట్నంలలో నిర్మిస్తుంది. వీటి ద్వారా 9,000 కోట్ల రూపాయల స్థూల విలువ గల 4,50,000 టన్నుల చేపలు మరియు రొయ్యల వేట ద్వారా 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి. అదనంగా 127 కోట్ల రూపాయల పెట్టుబడితో 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పలంక మరియు రాయదుర్గులలో అభివృద్ధి చేయడం జరిగింది. అంతర్గత జల రవాణా అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీని 2023 జూన్లో స్థాపించడం జరిగింది. మన రాష్ట్రంలో కృష్ణానదిపై ముఖ్యాల, మద్దిపాడు మధ్య తొలి నదీ ప్రవాహ ప్రాజెక్టు 5 నెలల రికార్డు స్థాయిలో రూపొందించబడింది. మా ప్రభుత్వం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి పనులను చేపట్టింది. గన్నవరం, కడప, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు మరియు విశాఖపట్నం విమానాశ్రయాల అభివృద్ధి పనులను పునరుద్ధరించింది. ఇప్పటికే కర్నూలులో విమాన సర్వీసులు ప్రారంభించబడ్డాయి. రహదారులు, మా ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర రహదారుల అభివృద్ధికి 2,626 కోట్ల రూపాయలు, ప్రధాన జిల్లా రహదారులకు 1,955 కోట్ల రూపాయలు మరియు లెఫ్ట్ వింగ్ ఎఫెక్టెడ్ ప్రభావిత ప్రాంతాలకు రహదారుల అనుసంధాన పథకం కింద 272 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఎన్డీబీ ప్రాజెక్టు మొదటి దశ కింద 3,014 కోట్ల రూపాయలతో 1,243 కిలోమీటర్ల రోడ్లు అభివృద్ధి చేయబడుతున్నాయి. నీడా మొదటి దిశ కింద 1,158 కోట్ల రూపాయల వ్యయంతో 98 రాష్ట్ర రహదారుల పనులు, 132 ఎండిఆర్లు పూర్తయ్యాయి. ఏపీఆర్డీసీ ద్వారా 2,205 రూపాయల ఖర్చుతో 8,286 కిలోమీటర్ల రహదారుల నాణ్యత మెరుగుపడింది. సేతుబంధన్ మరియు ఇతర గ్రాంట్ల కింద 992 కోట్ల రూపాయలతో 19 ఆర్ఓబీలను అభివృద్ధి చేస్తున్నారు. 7,182 కోట్ల రూపాయలతో సుమారు 350 కిలోమీటర్ల జాతీయ రహదారులు 2 మరియు 4 వరుసల అభివృద్ధి చేస్తున్నారు. మార్త్ ద్వారా 872 కిలోమీటర్ల పొడవున్న 10 రహదారులను నూతన జాతీయ రహదారులుగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ ప్రతి గ్రామం అనుసంధానం. నవంబర్ 2023 సంవత్సరంలో భారత్ నెట్ 2వ దశ ప్రాజెక్ట్ అమల్లోనూ మా ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. 613 మండలాల్లోని 11,254 గ్రామ పంచాయతీలను కలుపుతూ మొత్తం 55,000 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు చేయబడింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి కనీసం 1 గిగాబైట్ పర్ సెకండ్ను కల్పించాలనే లక్ష్యం ఉండగా మా ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి 30 గిగాబైట్స్ పర్ సెకండ్ను అందిస్తుంది. అన్ని గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో, రైతు భరోసా కేంద్రాలు, పాఠశాలలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించబడ్డాయి.